కథ ఒక శాంతమైన ఊరిలో ప్రారంభమవుతుంది. నిటారుగా ఎర్రని గుట్టలు మరియు చిన్న గృహాలతో కూడిన పొదుపులో రెండు స్నేహితులు రాజు మరియు అర్జున్ ఒక రోడ్డు మీద నడుస్తున్నారు. రాజు మంచి మనసున్న యువకుడు కాగా అర్జున్ కొంచెం మోసగాడు, ఎప్పుడూ షార్ట్ కట్స్ అన్వేషించేవాడు. ఒకరోజు అర్జున్ మరియు రాజు అడవిలో ఆట పట్టుకుంటున్నప్పుడు వారు ఒక పాత పెట్టెను గుర్తిస్తారు. అర్జున్ ఉత్సాహంగా ఆ పెట్టెను వెంటనే తెరవాలని కోరుకుంటాడు, కాని రాజు ఆ ఊరి పెద్దలకు చెప్పే వరకు వేచి ఉండాలని సూచిస్తాడు. రాజును ఒప్పించలేకపోయిన అర్జున్ రత్నాన్ని సీక్రెట్గా తన ఇంట్లో దాచేస్తాడు, ఎవరికీ తెలియకుండా దాన్ని ఉంచాలని ఆశపడుతూ. రాజు విచారంగా ఉంటాడు, కాని అర్జున్ తన తప్పును గ్రహించినట్టు ఆశపడ్డాడు. ఒకరోజు ఊరి పెద్దలు ఆ రత్నం గురించి తెలుసుకుంటారు. వారు రాజు మరియు అర్జున్ను ఆహ్వానించి వివరణ ఇవ్వమని కోరుతారు. అర్జున్ తన తప్పును ఒప్పుకొని రాజు తన నిజాయితీని వెల్లడిస్తాడు. పెద్దలు రాజును కొనియాడుతారు. రత్నాన్ని తిరిగి ఊరికి ఇచ్చిపెడతారు. అర్జున్ రాజు నుండి క్షమాపణ కోరుకుంటాడు. రాజు అర్జున్ను క్షమించి వారు స్నేహితులుగా ఉండటానికి నిజాయితీ మరియు విశ్వాసం ముఖ్యమని నేర్చుకుంటారు. ఊరంతా వారి ఒక తోటను మరియు నేర్చుకున్న పాఠాన్ని సెలబ్రేట్ చేస్తుంది. కథ యొక్క నీతి నిజాయితీ మరియు విశ్వాసం నిజమైన స్నేహితత్వం యొక్క ఆధారం. అవినీతిని తాత్కాలిక లాభాలు ఇవ్వగలవు, కానీ అది ఎప్పుడూ ఆనందాన్ని తెచ్చుకోదు.